హలో అండి, అందరికీ నమస్కారము. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది హెల్దీ రెసిపీ అయితే అస్సలు కానే కాదండి. ఎందుకంటే ఇది డీప్ ఫ్రై. మీరు ఆల్రెడీ చూసారు నేమ్లోనే పకోడా. పకోడీ అంటేనే మీకు తెలియనిదేముంది, డీప్ ఫ్రై. బట్ దీనిలో వాడే ఇంగ్రీడియంట్స్ హెల్దీ. అంటే ఏంటది అంటే మెయిన్ రాగి ఫ్లోర్ వాడుతున్నాము. రాగి ఫ్లోర్ మెయిన్ కాల్షియం అందరికీ తెలిసిందే. అట్లానే దీనితో పాటుగా నేను శనగపిండి కూడా వాడుతున్నాను బైండింగ్కి. శనగపిండిలో మంచి ప్రోటీన్ ఉంటుందండి. రియల్గా చెప్తున్నాను, శనగపిండి చాలా మంచి ప్రోటీన్ సోర్స్ ఫర్ వెజిటేరియన్స్. సో ఎప్పుడైనా ఒకసారి డీప్ ఫ్రైలు చేసుకోవచ్చు కాబట్టి అస్సలు నిర్మోహమాటంగా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో మెయిన్గా మనకు కావాల్సిన దీనిలో ఆనియన్స్ చీలికలుగా కట్ చేసుకోవాలి చూపించిన విధంగా. అట్లానే పచ్చిమిర్చి 4 పచ్చిమిర్చి తీసుకున్నానండి. అలా చిన్న చిన్న ముక్కలు కట్ చేయండి. అంటే ఎవరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. సో కొంచెం ఫ్లేవర్ కోసం నేను కరివేపాకు, కొత్తిమీర, దాంతోపాటు జీలకర్ర, గరం మసాలా అండి. నాకు అల్లం ముక్కలు కూడా దీనిలోనే వండిపోయి ఉల్లిపాయలతోనే అల్లం ముక్కలు ఉన్నాయి. అల్లం వేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి పకోడీకి యాక్చువల్లీ. సో ఫస్ట్ ఏం చేస్తారు అంటే ఇవన్నీ ఒక బౌల్లో వేసుకొని దానికి కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. సాల్ట్ వేసి ఫస్ట్ చిదమండి, ఇది చేత్తో కొంచెం గట్టిగా చిదమండి. ఆ తర్వాత ఈ శనగపిండి, రాగి ఫ్లోరు 2 కలిపి వేసుకోండి. ఎంత క్వాంటిటీ అనేది మాత్రం నేను చెప్తున్నానండి. ఒక 100 గ్రామ్స్ శనగపిండి తీసుకున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. దానికి మీరు రాగి ఫ్లోర్ వచ్చేసి ఒక 7-8 టేబుల్ స్పూన్ మంచిగానే తీసుకోవచ్చు. మేము ఇంకా ఎక్కువ రాగి ఫ్లోరే తీసుకుంటామంటే అది సగము ఇది సగమైనా తీసుకోవచ్చండి, ఏం పర్లేదు. కంప్లీట్గా రాగి ఫ్లోర్తో కూడా వేసుకోవచ్చు. నేను ఓన్లీ రాగి ఫ్లోరే కాకుండా శనగపిండి ఎందుకు కలిపానంటే ప్రోటీన్ పర్పస్ కలిపాను. ఎవరైనా గ్యాస్ ఇష్యూస్ ఉన్నాయి, మాకు పట్టొబ్బరం అనుకుంటే వాళ్ళు ఇది ఈజీగా స్కిప్ చేసుకోవచ్చు శనగపిండిని. ఓన్లీ మీరు రాగి పిండితోనే వేసుకోవచ్చు. సో ఇవన్నీ 2 కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత ఇక యాజ్ యూజువల్ మీకు తెలిసిందే, డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ పెట్టుకున్న వెంటనే పొగిటి టైప్లో వేసేసేయండి. సో ఇలా నొరగెందుకు వస్తుంది అనుకున్నారు, ఈ ఆయిల్ గానుగ నూనె. సో అందుకే అలా నొరగ వస్తుంది. సో కొంచెం కాలిన తర్వాత ఇలా బయటికి తీసేయచ్చు. చూడండి ఎంత బాగా, చాలా క్రిస్పీగా ఉంటుందండి. టమోటో సాస్తో సర్వ్ చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.